వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్‌కి దోస్త్ మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. అయితే మనమైతే రీసెంట్‌గా అయితే 30 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మా ఛానల్ అయితే డెవలప్ చేయండి ప్లీజ్ గైస్. రిక్వెస్ట్ మీద అడుగుతున్నా అందరికీ ఇది. అయితే ఈరోజు వచ్చేసి మనమైతే 'సలార్ 2' అయితే తమిళ్ వర్షన్‌లో అయితే రిలీజ్ అయింది కదా! అక్కడిక్కడ అలచల్ మాత్రం చిన్నగా అయితే అయితలేదు. అక్కడ సినిమా చూడలేని వాళ్ళు ఇప్పుడైతే సినిమా టాకీస్‌లో చూసి 'సలార్ పార్ట్ 2' కొరకైతే చాలా మంది వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఓపెన్ చేసిన తమిళ్ వర్షన్ అయితే అల్లాడిస్తున్నారు. అదొక వీడియో కలెక్షన్ పెట్టేసి అసలు నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకున్నారు 'సలార్ పార్ట్ 2' కొరకు వెయిటింగ్ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే రీల్స్ అయితే వైరల్ అయితే అవుతున్నాయి. అయితే అలాంటి దానిలో వచ్చిన రీసెంట్ వార్త వచ్చేసి మనకు 'సలార్ పార్ట్ 2' ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితది ఏం లేనిది విషయాలైతే కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అయితే తమిళ్ వర్షన్‌లో అయితే కొంచెం మూవీ రివ్యూస్ గురించి ఇవి చాలా పెద్ద లొల్లైతే నడుస్తుంది. అక్కడ మూవీ రివ్యూస్ ఇచ్చేటోళ్ళైతే మూవీ హాల్‌కైతే అలో చేయమని చెప్పేసి వాళ్ళ వల్ల మూవీస్ అయితే చాలా నడవడం లేదని చెప్పేసి మూవీస్ రివ్యూ వల్లనే సగం తమిళ్ ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుందని చెప్పేసి మూవీ రివ్యూస్ వాళ్ళకైతే అలో లేదు సినిమా టాకీస్‌లో అని చెప్పేసి వాళ్ళైతే పెద్దగా అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చిండ్రు. అది అలాంటి సమయంలో 'కంగువ' మూవీ తర్వాత మన 'రజనీకాంత్' మూవీ 'ఎటేయాన్' మూవీ తర్వాత ఇవన్నీ మూవీస్ అయితే ఉన్నాయి. 'కంగువ' మూవీకైతే మనం చెప్పేదేముందంటే గైస్ నేను ఒక క్లారిటీ చెప్తున్నా. మూవీలో స్టోరీలో దమ్ముంటే మాత్రం ఏ సినిమా అయినా ఎవ్వడు ఆపలేడు. ఆ మూవీలో దమ్ము లేనిది ఎవడేం చేయలేడు గైస్ దానికైతే. అది రివ్యూ ఇచ్చినా, రివ్యూ ఇయ్యకపోయినా మూవీలో దమ్ముంటే మాత్రం అది ఎక్కడ ఎవ్వడేమన్నా గూడా టచ్ చేయలేని రేంజ్‌లోకైతే ఎళ్తది మూవీ. అలాంటిది పెట్టుకొని మనం రివ్యూస్ ఇచ్చిన దానికైతే మూవీ ఎట్లా ఫ్లాప్ అవ్వడం అనేది ఉండదు. సినిమా బాగుంటే దానికి కంటెంట్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా అయితే సినిమా అయితే హిట్ అయితే అయితది. 'అల్లు వెట్టియాన్' మూవీని కూడా మన 'రజనీకాంత్' మూవీ కూడా అది సినిమా రివ్యూస్ వల్ల కాదు. సినిమా స్టోరీ లేక చిన్న స్టోరీ తీసుకొని అది పెద్ద స్టోరీ ఏం కాకుండా అట్లా చేసిండ్రు. అయితే ఈ తమిళ్ వర్షన్‌లో రివ్యూస్ అయితే ఇయ్యకండి అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. ఇలాంటి రివ్యూస్‌కైతే మేమైతే అలౌ చేయము అని చెప్పేసి రివ్యూ ఇచ్చే వాళ్ళకైతే ఈ మూవీ హాల్‌లో అయితే అలౌ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయం మీద మీరు ఎంత కరెక్టో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే 'సలార్ పార్ట్ 2' కొరకు ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు 'సలార్' కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి అబ్బా అందరూ. బెల్ ఐకాన్ తెంగితే బెల్ ఐకాన్ మొత్తం పగిలిపోవాలి అట్లా కొట్టండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను 'సలార్ పార్ట్ 2' గురించి మొత్తం అయితే డీటెయిల్‌గా అయితే ఒక వీడియో తీస్తా. ఈ వీడియో అయితే ఇంతే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.